గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్మిన్ వరల్డ్. సో ఈరోజు మేము గణేష్ని పెట్టుకొని 5వ రోజు అనమాట. గణేష్ నిమజ్జనం చేస్తున్నాము, డప్పులు మోయించడం స్టార్ట్ చేసాము. మా తమ్ముడు వచ్చేసి నేను వీడియో తీస్తున్నానని చెప్పి దాక్కుంటున్నాడు. అండ్ మా పాప అయితే హెడ్కి బ్యాండ్ కట్టేసుకొని గణేష్ బప్పా మోరియా అని చెప్పి స్టార్ట్ చేసేసింది. చాలా హ్యాపీగా ఉన్నారు మా పిల్లలైతే. సో ఈ 5 days వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే గణేష్ రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పూజ చేయడం, పూజలో పాల్గొనడం వాళ్ళు. సో వాళ్ళకి కూడా ఒక డివోషనల్ సైడ్ అనేది అలవాటు అవ్వాలి అని చెప్పేసి. అంటే పాపకి జస్ట్ 4 నడుస్తుంది, పాపకి 2nd birthday అయిందనమాట 5 days బ్యాక్. సో చాలా హ్యాపీగా జరిగింది మాకైతే. సో ఇంత చిన్న ఏజ్ నుంచే మనము అన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా బాగా నేర్చుకుంటారు. అండ్ దీంట్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది. ప్రతి మూమెంట్స్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము. అండ్ ఈ 5th day వాళ్ళకి మెమరబుల్గా ఉండాలి అనుకుంటున్నాము. సో నిమజ్జనాన్ని మేమే స్వయంగా స్టార్ట్ చేసామన్నమాట. మా కార్లో పెట్టేసుకొని వెనక మా పాప తల మీద తెచ్చుకొని పెట్టేసుకుంది. అండ్ మా తమ్ముడు వచ్చేసి నీళ్లు పోసాడు. యాక్చువల్లీ నేను కూడా చేశాను కానీ అక్కడ పెట్టలేదన్నమాట. అండ్ అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. పిల్లలైతే డిక్కీలో ఎక్కించేసాము. మా తమ్ముడు వచ్చేసి హారతి కర్పూరం ఇచ్చేసి కొబ్బరికాయ కూడా కొట్టేసేసి స్టార్ట్ అయిపోయామన్నమాట అక్కడి నుంచి. అండ్ వెళ్ళే దారంతా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాము. మా తమ్ముడు అండ్ మా మరిది కూడా ఉన్నాడనమాట, శివ. సో మా తమ్ముడు మా మరిది ఇద్దరు నడుచుకుంటూ వచ్చేసారు. నేను బైక్ మీద కొంచెం దూరం వెళ్ళాను అనమాట, వెనక ఎక్కించుకొని మా మరిదిని. మా తమ్ముడు మాత్రం అక్కడి వరకు నడుచుకుంటూనే వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి మా మరిది కూడా దిగిపోయి ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. అంటే పిల్లల సేఫ్టీ కోసం అనమాట. నేను కొంచెం వెనక స్టార్ట్ అయ్యేసరికి బండి మీద స్టార్ట్ అయిపోయాను. సో ఇదంతా మా ఏరియా అనమాట. మా ఏరియాకి దగ్గరలో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో వచ్చేసి మేము నిమజ్జనం చేద్దాం అనుకున్నాం. సో అక్కడ నుంచి ఇలా మా తమ్ముడు నడుచుకుంటూ వచ్చేసాడు. ఇక్కడ నుంచి మా మరిది కూడా కంటిన్యూ అయిపోయాడు అనమాట. మా పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ లోపల సాంగ్స్ పెట్టుకున్నారు. గణపతి బప్పా మోరియా అనుకుంటూ, జై బోలో గణేష్ మహారాజ్కి జై అనుకుంటూ వెనక చెప్పుకుంటూ వస్తే మేము ముగ్గురు అంటే పిల్లల సేఫ్టీ కోసమని వెనకనే ఉండి వచ్చామన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అని చెప్పొచ్చు. డివోషనల్లీ కానీ అండ్ పిల్లలతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ అన్నీ కలిసి వచ్చేస్తాయి అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా మా పిల్లలు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారో వెనక కూర్చొని సాంగ్స్. ఇప్పుడు మా బాబు జై బోలో గణేష్ మహారాజ్కి జై అని చెప్పమంటే కూడా జై అని చెప్పేస్తున్నాడు అని పట్టుకొని. సేఫ్టీ కోసం ఎంత హ్యాపీగా అనిపించిందో వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే, ఎంజాయ్ చేస్తూ డిక్కీలో. అంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. మేము చిన్నగా ఉన్నప్పుడు కార్ ఎక్కడం, కార్లోంచి బయటకు చూడడం అన్నది ఒక పెద్ద కైండ్ ఆఫ్ అచీవ్మెంట్. బికాస్ నార్మల్ పీపుల్ కాబట్టి. ఇప్పుడు ఆ పిల్లలకి ఆ ఎంజాయ్మెంట్ ఇస్తుంటే అది చిన్నప్పుడు మనం కావాలనుకుంది కదా అని ఒక పేరెంట్స్గా మనకి కూడా చాలా హ్యాపీనెస్ వస్తుంది. సో అక్కడి నుంచి మళ్ళీ మా పాప తల మీద పెట్టుకొని నిమజ్జనం అయితే చేసేసాం. కాళ్ళ వైపు నుంచే తెలబట్టల గణేష్ బాత్ చేసి శివ పార్వతి వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్తాడు. బాత్ చేశాడు. సే బాయ్ 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 గణేష. Say mommy bye bye Ganesha. Bye Ganesha. Say bye bye Ganesha. Bye bye Ganesha.